నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఇంటికి ఎంతో అందాన్నిచ్చే హ్యాంగింగ్ ప్లాంట్స్ని మనం ఎలా వేసుకోవాలి, హ్యాంగింగ్ ప్లాంట్స్ పెంచుకునేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మట్టిని ఎలా కలుపుకోవాలి, హెల్తీగా పెరగాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి, వీటన్నింటి గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇవి హ్యాంగింగ్ బాస్కెట్స్ ఈ మధ్య తెప్పించానండి. ఒక్కొక్కటి వచ్చి 50 రూపీస్ అలా పడింది అనమాట. వీటిలో ఉండే క్వాలిటీస్ని బట్టి, మోడల్స్ని బట్టి రేట్ అనేది మారుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ హ్యాంగింగ్ బాస్కెట్స్ మన్నిక అనేది చాలా బాగుందండి. గత 4 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూస్గా నేను వాడుతున్నాను గార్డెన్లో. అయితే ఫస్ట్లో మొదటిసారి కొన్నవి మాత్రమే ఎక్స్పైర్ అయిపోతున్నాయి అనమాట. సో వీటి క్వాలిటీ బాగానే ఉందని చెప్పి ఇవి మళ్ళీ తెప్పించాము. ఒక్కొక్కటి వచ్చి 50 రూపీస్ అలా పడిందండి. మాకు దగ్గరలో ఉన్న నర్సరీలో తీసుకున్నాం అనమాట. సో హ్యాంగింగ్ బాస్కెట్స్ ఎప్పుడు లైట్ వెయిట్గా ఉండాలి కాబట్టి 60 నుంచి 70% కోకోపీటే ఈ పాట్స్లో వేయాలండి. సో హ్యాంగింగ్ బాస్కెట్స్ని మనం ఎలా నింపుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇవి కింద నేల మీద కాకుండా మనం హ్యాంగ్ చేసి పెంచుతాం కాబట్టి కుండి ఆ బరువుకి ఆపుకోవాలి. కాబట్టి మనం లైట్ వెయిట్గా పాట్ అనేది నింపుకోవాలన్నమాట. అందుకని కనీసం పైకంట మీరు చూద్దరు కానీ 70% అడుగున కోకోపీట్ వేసి తర్వాత పైన మనం ఎరువు కలిపి వేసుకుంటే సరిపోతుంది అనమాట. ప్రతి కుండీకి కూడా అడుగున డ్రైనేజ్ హోల్స్ అనేవి కంపల్సరిగా ఉంటాయండి. ఒకవేళ అక్కడ లేకపోయినా ఒక్కొక్కసారి ఏంటంటే అక్కడ పల్చటి లేయర్ లాగా హోల్స్ పైన కవర్ చేసేసి ఉంటుంది. మనం ఏదైనా టర్నిస్కూల్ వేడి చేసి కూడా మనం హ్యాంగింగ్ పాట్స్కి హోల్స్ అనేవి తప్పకుండా చేసుకోవాలి. 99% హోల్స్ అనేవి వాళ్ళే ఇస్తారు. సో ఈ హోల్స్ని కవర్ చేసుకోవడానికి నేను పాడైపోయిన కంటైనర్స్నే యూజ్ చేస్తాను. ప్లాస్టిక్ మొక్కలనే పెడదామండి. రాళ్ళు అంటే కొంచెం మళ్ళీ బరువుగా అనిపిస్తాయి కాబట్టి ఈ ప్లాస్టిక్ మొక్కలు అనుకోండి లైట్ వెయిట్గా ఉంటాయి. మనం కూడా వాటిని రీయూజ్ చేసినట్టు కూడా ఉంటుంది. సో ప్రతి కుండీలో కూడా అడుగున మనం కవర్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్లాస్టిక్ మొక్కను పెట్టి కవర్ చేసుకుని తర్వాత మనం మట్టిని నింపుకోవాలి. ఎందుకంటే మనం డ్రైనేజ్ హోల్ని రాయితో కానీ పెంకు మొక్కతో ఇలా ప్లాస్టిక్ మొక్కలతో కవర్ చేసుకోకుండా మనం డైరెక్ట్గా మట్టిని అందులో వేసేస్తే కొబ్బరి పొట్టైనా మట్టైనా మనం వాటర్ పోసినప్పుడు ఆ మట్టి కూడా కిందకి కారుతూ బురద కింద అలా చికాకు అయిపోద్ది అనమాట. సో అందుకని చెప్పి ఫస్ట్ మనం ఆ హోల్ని ఏదైనా ఒక పెంకు మొక్క కానీ ఇలా ప్లాస్టిక్ మొక్కతో కానీ కవర్ చేసుకుని పైన వీడియోలో చూపిస్తున్నట్టు 60 నుంచి 70% అంటే పైకంట కూడా మ్యాక్సిమం సగం పైనే కొబ్బరి పొట్టు అనేది నింపేసుకుంటున్నాను. ఇలా ప్రతి కుండీలో కూడా మనం యాజ్ ఇట్ ఈస్గా ఇలా నింపేసుకున్న తర్వాత వీటిలో ఏమేమి మొక్కలు వేస్తాను అనేది కూడా మీరు చూద్దరు కానీ వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి టిప్స్ తెలుసుకుంటూ వీడియోని ముందుకు తీసుకెళ్దాం. చెప్పాలంటే ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయండి హ్యాంగింగ్ ప్లాంట్స్ అనేవి. సో ఇంకా కాస్ట్లీ హ్యాంగింగ్ బాస్కెట్స్ కూడా ఉంటాయి. మీరు ఎఫెక్ట్ చేయగలిగితే మీరు ఇంకా బ్యూటిఫుల్గా ఉండాలి ఇంకా చూడటానికి ఇంకా అని చెప్తే ఇంకా చైన్లు ఆ హ్యాంగ్ చేసేవి చైన్లతో కూడా ఉంటాయన్నమాట. సో నా బడ్జెట్ వరకు ఇదే అండి. ఎంతవరకు చాలు, నాకు ఒక 3 years కంపల్సరిగా వస్తున్నాయి చాలు అంత మట్టికి. తర్వాత మళ్ళీ కొనుక్కోవచ్చు అంతే. సో నాకు కూడా ఇవి చూడటానికి కలర్ఫుల్గా పాట్ కలర్ని బట్టి కూడా మనం ప్లాంట్ని వేసామనుకోండి అసలు ఎంత బాగుంటాయో. మా రేకు పందిరంతా కూడా హ్యాంగింగ్ ప్లాంట్స్ అలా వేలాడుతూ ఉంటాయండి. ఫస్ట్ లవ్ అని చెప్తాను, అంత ఇష్టం అనమాట. ఫస్ట్ గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో హ్యాంగింగ్ ప్లాంట్సే ఎక్కువగా పెంచేదాన్ని. తర్వాత ఇప్పటికీ అవి అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయన్నమాట. సో కొంచెం బాగా ఎక్స్పెన్సివ్గా ఉండే మొక్కలు తప్ప మ్యాక్సిమం చాలా వరకు మా గార్డెన్లో ఉంటాయి. కొంచెం ఎక్కువ ఖరీదు ఎక్కువగా ఉండే మొక్కలను అయితే ఎక్కువ కొనండి. కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర అలా మ్యాక్సిమం నా దగ్గర ఉండేవి వాళ్ళకి షేర్ చేస్తాను. తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు మొక్కలంటే ఇష్టం కాబట్టి వాళ్ళే తెచ్చిస్తూ ఉంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో తప్పకుండా హ్యాంగింగ్ బాస్కెట్స్ మీరు ఒకవేళ కొనటం వద్దు, ఎక్కువ ఖర్చు ఎందుకు అనుకున్నా మీరు ఇంట్లో పాడైపోయిన వాటిని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్లో అయితే అసలు వాటర్ బాటిల్స్లో పాడైపోయిన ఫ్లాస్క్లో అలా కూడా నేను హ్యాంగింగ్ ప్లాంట్స్ పెంచానండి. చిలకడ దుంప తీగల్ని కూడా మనం హ్యాంగ్ చేసి పెంచుకోవచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో మనకి పెంచుకోవాలి అనే ఇంట్రెస్ట్, ఆ ప్రేమ, ఆ లవ్ అనేది ఉంటే
ఏదో ఒక మార్గం అనేది మనకి కనిపిస్తుందండి. ఇంట్లో పాడైపోయి పక్కన పడేసిన ప్లాస్టిక్ డబ్బాలలో కూడా మనం అందంగా డెకరేట్ చేసుకుని మొక్కల్ని పెంచుకోవచ్చు. ఎందుకు ఇంత ఖర్చు పెట్టి ఇలా అంటే మొక్కల మధ్య తిరుగుతూ ఉన్నప్పుడు మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుందనమాట. చాలా హ్యాపీగా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పుడున్న రోజుల్లో ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా దొరకని అసలు ఆ మానసిక ప్రశాంతత అనేది మనకి మొక్కల్ని పెంచుతున్నప్పుడు వస్తుందనమాట. వేరే ఎవరి కోసమో కాదండి. అంటే ఎవరికో చూపించాలనో లేదా వచ్చిన వాళ్ళని మెప్పించాలనో అలా కాదు. మన కోసం మనమే మన మన హ్యాపీనెస్ కోసం మొక్కల్ని పెంచాలన్నమాట. సో చిన్నగా స్టార్ట్ చేయండి. మీరే ఆ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తారు. దానిలో ఉండే ఎంజాయ్మెంట్ అనేది మీకే అర్థమవుతుంది. సో కంటైనర్స్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా కొబ్బరి పొట్టుని ఫస్ట్ కొంచెం వెల్త్గా నింపేసుకుంటున్నాను అనమాట. మీకు లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను, మీరు చూసారో లేదో. కొబ్బరి పొట్టుని నేను 2 సంవత్సరాలు అవుతుంది అనమాట తెచ్చి. ఒకసారి ఒక 2 బస్తాలు అలా తెచ్చుకున్నాం ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి. అయితే ఇంకా కొంచెమే ఈ బకెట్ నిండా మిగిలిందనమాట. ఒక పక్కన పెట్టేసి ఉంచాను. అంటే 2 సంవత్సరాలు అంటే బాగా డ్రై అయిపోయి పొడి పొడిలాడుతూ ఉందనమాట. సో నేను ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ వేయాలని చెప్పి 1 డే క్రితం, ఒక రోజు ముందనమాట. యాక్చువల్గా ఒక గంట 2 గంటలు ఆగిన తర్వాత కూడా మనం వేసేసుకోవచ్చు. నాకు వేయటం కుదరలేదనమాట. అంటే ఈరోజు వేస్తాను కదా. నిన్న ఏం చేశాను, బకెట్లో కొబ్బరి పొట్టు బాగా డ్రై అయిపోయి పొడి పొడిలాడుతూ ఉంది కాబట్టి మనం వాటర్ పోసినా కూడా అది మొక్కలు వేసినా కూడా ఆ వేర్లు అవి ఫామ్ అవ్వనమాట. అందుకని చెప్పి ఫస్ట్ కొంచెం వాటర్ పట్టేసి నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత ఫ్రెష్ కొబ్బరి పొట్టులా అయిపోయిందనమాట. సో అన్ని కుండీల్లో కూడా కొంచెం వెల్త్గా నింపేసుకున్న తర్వాత ఒక 3-4 గుప్పెళ్ళు ఒక చిన్న బకెట్లో వేస్తున్నాను. దీనిలో ఎరువు వేద్దాం. మట్టి అవసరం లేదు. కావాలనుకుంటే ఒక గుప్పెడు అలా వేసుకోవచ్చు. ఆల్రెడీ పశువుల ఎరువు అంటే గేదె ఎరువులో ఎంతో కొంత కింద నుంచి తీసినప్పుడు ఎంతో కొంత మట్టి కలుస్తుంది కాబట్టి నేను వేయలేదనమాట. సో పశువుల ఎరువుని వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకుంటే మొక్కలు బలంగా పెరుగుతాయండి. మట్టి ఎక్కువ ఎందుకు యూజ్ చేయకూడదంటే బరువు కోసం. హ్యాంగింగ్ బాస్కెట్స్ లైట్ వెయిట్గా ఉండాలి కాబట్టి. మీరు చూసినట్లయితే నర్సరీస్లో చాలా వరకు 90% హ్యాంగింగ్ బాస్కెట్స్, అలాగే చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఎక్కువగా కొబ్బరి పొట్టులోనే పెంచుతారండి. బాగా పెరుగుతాయి అన్నమాట. మనీ ప్లాంట్ అయితే ఓన్లీ కొబ్బరి పొట్టులోనే పెంచుకోవచ్చు. చాలా స్పీడ్గా బాగా పెరుగుతుంది కూడా. సో మట్టి లేకపోయినా కొబ్బరి పొట్టులో కూడా కొన్ని మొక్కలు పెరుగుతాయి అన్నమాట. హ్యాంగింగ్ ప్లాంట్స్ అయితే పెద్దగా అవసరం లేదండి మట్టి. ఇప్పుడు పైన కొంచెం పైకంట కూడా ఆ మిగిలిన గ్యాప్లో ఈ ఎరువు కలిపిన కొబ్బరి పొట్టు ఎరువు కలిపిన మిశ్రమాన్ని వేసేసుకుంటున్నాను. పైకంట కూడా వేసుకుందాం. ఎందుకంటే మనం వాటర్ చేసే కొద్దీ కొంచెం ఆ మట్టి అనేది కుంగుద్దండి. ఎలాగో కొంచెం గ్యాప్ వస్తుంది తర్వాత మళ్ళీ మనం ఎరువులు అవి వేసుకోవటానికి. ఫస్ట్ టైం కాబట్టి పైకంట కూడా వేసేసి మొత్తం అన్ని కుండీల్లో కూడా ఆ వెల్త్ అనేది నింపేసుకుందాం. కొంచెం ఆ గడ్డలు అవి ఉన్నాయని చెప్పి మెతుపుకుంటూ వేస్తున్నాను అనమాట. హ్యాంగింగ్ బాస్కెట్స్కి ఏంటంటే హ్యాంగింగ్ ప్లాంట్స్కి మనం ఎప్సమ్ సాల్ట్ని నెలకొకసారి వేసుకోవచ్చు అనమాట. ఎక్కువ గ్రీనరీ కోసమే మనం వీటిని పెంచుకుంటాం కాబట్టి ఎప్సమ్ సాల్ట్లో ఆ క్లోరోఫిల్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆకులు అవి ఎప్పుడు పచ్చగా చక్కగా గ్రీన్గా అలా లషీగా ఉండేటట్టుగా ఎప్సమ్ సాల్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు కలుపుకున్న మట్టి అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట అన్ని కుండీల్లోకి. ఇప్పుడు ఇవి కుండీలన్నీ కలిపి పెట్టేసుకున్న తర్వాత మనం ఏమేమి మొక్కలు వేసుకోవాలో మీకు మన గార్డెన్ నుంచే తీసుకొస్తానండి. ఆల్రెడీ కొన్ని ప్లాంట్స్ అయితే ఒక పక్కన ఈ పాట్స్ లేవని చెప్పి వేరే దానిలో వేసాను. చిన్న కొమ్మలు తీసుకొచ్చి అవి కూడా ఎదిగినాయి అనమాట. సో డైరెక్ట్గా తీసుకొచ్చి దేనిలో వేసేసుకోవచ్చు హ్యాంగింగ్ బాస్కెట్స్లో. మీకు ఒకసారి చూపిస్తాను. రేకు పందిరిలో పెట్టానని చెప్పాను కదా, చూద్దురు కానీ. కొంచెం హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళి ఆ కట్టింగ్స్ అనేవి తెచ్చుకుందాం. ఇంతకుముందు వీడియోస్లో మీరు చూసే ఉంటారు. హ్యాంగింగ్ ప్లాంట్స్లో నాకు బాగా ఇష్టమైన ప్లాంట్ ఏంటంటే టర్టిల్ వైన్ అనమాట. ఎందుకంటే అసలు ఎంత గ్రీన్గా చూసారా, ఎంత పొడవుగా, అసలు చూడటానికి చాలా బాగుంటుందండి. దీన్ని షేడ్లో పెట్టుకుని పెంచుకుంటే ఇంకా థిక్ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఈ ప్లేస్లో ఏంటంటే కొంచెం
మార్నింగ్ టైంలో కొంచెం ఎండ అనేది తగులుతుందనమాట. ఎక్కువగా తగిలి కొంచెం లైట్ లైట్ కలర్లోకి వచ్చేసింది. ఇంత చిన్న కొమ్మ పెడితే చాలన్నమాట. ఇది ఒక వెరైటీ. ఫస్ట్ టర్టిల్ వేన్ ఒక దానిలో వేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ట్యాంగిల్ హార్ట్ కూడా వేద్దామండి. ఇవి దగ్గరగా ఒక 7-8 మంత్స్ అలా అవుతుంది ఇవి పెట్టి. ఎంత పొడవుగా పెరిగాయో చూసారా. వీటిని కూడా మనం కొమ్మల ద్వారా పెట్టుకోవచ్చు. ట్యాంగిల్ హార్ట్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది. గ్రీన్గా లష్గా మంచి బ్యూటిఫుల్ లుక్ అనేది మీరు గమనించవచ్చు అనమాట. ఇది కూడా తీద్దాం. దగ్గరగా పెడదామండి, గుబురుగా పెరుగుతుంది. నెక్స్ట్ ఇంతకుముందు నేను చెప్పాను కదా చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టానని చెప్పి, అది కూడా క్లిప్ కట్ అయింది. ఇది కూడా హ్యాంగింగ్ ప్లాంట్ అని చెప్పి తెచ్చానండి. చిన్న కొమ్మ వేర్లు ఫామ్ అయినాయి అనమాట. ఇది కూడా ఒక దానిలో వేద్దాం. మేబీ ఇందాక చూపించిన గుబురుగా లైట్ పింక్ కలర్లో ఉన్నది దాని పేరు తెలియదండి. ఇది వచ్చేసి పర్పుల్ హార్ట్ ప్లాంట్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుందండి. చిన్న పర్పుల్ కలర్లో ఫ్లవర్స్ కూడా వస్తాయన్నమాట. వాటిని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఆల్రెడీ 2 హ్యాంగింగ్ బాస్కెట్స్లో ఈ మొక్కలు ఉన్నాయి. అయినా కూడా నాకు ఇష్టం అనమాట. మళ్ళీ ఒక కంటైనర్లో వేయటానికి కట్ చేస్తున్నాను. వీటిని కూడా మనం కొమ్మల ద్వారా చక్కగా పెంచుకోవచ్చు. ఈజీగా వేర్లు ఫామ్ అయిపోతాయండి. ఇవన్నీ చాలా మొండి మొక్కలని చెప్పొచ్చు. కావాలనుకుంటే మీరు కింద నేల మీద అయినా వేసుకోవచ్చు. చిన్న పాట్స్లో కూడా వేసుకోవచ్చు. హ్యాంగింగ్ ప్లాంట్ కిందే అవసరం లేదనమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా ఇక్కడ పెడదాము. నెక్స్ట్ వచ్చేసి స్పైడర్ ప్లాంట్లో కూడా చాలా రకాల వెరైటీస్ ఉంటాయి. ఇది వచ్చేసి చూసారా, దీనికి తీగలు వచ్చి కింద ఈ పిల్లలు అనమాట, దీని పిల్లలు. వీటిని కూడా మనం కొత్త మొక్కల కింద వేసుకోవచ్చు. ఒకటి చాలండి, చూసి వేద్దాం. దీని చుట్టూరు మళ్ళీ కొత్తగా వచ్చేస్తాయి అనమాట, గుబురుగా పెరుగుతుంది. సో ఒక్కొక్క మొక్కని ఒక్కొక్క కుండీలో వేద్దాం. ఇప్పుడు మనం కలర్స్ అంటే రంగురంగుల మొక్కలు తీసుకున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్పుల్ కలర్, ఇప్పుడు పర్పుల్ హార్ట్ ప్లాంట్ వేస్తాను కదా, ఆల్రెడీ పర్పుల్ కలర్ కంటైనర్ ఉంది కదా, దానిలో వేసామనుకోండి ఈ ప్లాంటు ఆ కంటైనర్ కలర్ 2 ఒకేలా ఉండి చూడటానికి అంత బాగోదనమాట. సో ఆపోజిట్ కలర్స్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. పర్పుల్ కలర్ని మనం ఇక్కడ గ్రీన్ కలర్ పాట్లో వేస్తాం అన్నమాట. ఇలా మనం చక్కగా కొంచెం క్రియేటివ్గా ఆలోచించి వేసుకుంటే మొక్కల కలర్స్ని బట్టి డిఫరెంట్ పాట్స్లో కానీ వేస్తే చూడటానికి చాలా బాగుంటాయి. ఇవి చక్కగా హెల్దీగా పొడవుగా పెరిగి కిందకి హ్యాంగ్ అవుతాయి అన్నమాట. కిందకి వేలాడుతూ చిన్న పువ్వులు కూడా పూస్తాయి. థిక్గా పెట్టేస్తున్నాను. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రూనింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో చాలా సింపుల్ అండి. పక్కన పెట్టేద్దాం. ఒక మొక్క వేయడం అయిపోయింది, చాలా ఈజీగా వేసేసాం. నెక్స్ట్ పర్పుల్ కలర్ కంటైనర్లో గ్రీన్ కలర్ మొక్కలు వేసుకోవచ్చు. ఇక్కడ ట్యాంగిల్ హార్ట్ ప్లాంట్ ఉంది కదా, దీన్ని వేద్దాం. చిన్న మొక్కలుగా కట్ చేసి గుబురుగా పెట్టుకుందాము. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా తీసి అడుగున ఆకుల్ని రిమూవ్ చేసేయండి, వేర్లు ఫామ్ అవ్వాలి కదా. దగ్గరగా పెట్టుకుంటే చక్కగా గుబురుగా పెరుగుద్దండి. ట్యాంగిల్ హార్ట్ ప్లాంట్ చూడటానికి ఆర్టిఫిషియల్ ప్లాంట్లా ఉంటుంది. ఆకులు మంచి గ్రీన్గా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. వాటర్ని స్టోర్ చేసుకుని ఉంటాయి, ఉబ్బినట్టుగా ఉంటుంది అన్నమాట. ఇది చాలా బాగుంటుందండి. సో నీడని పెట్టుకుని పెంచుకుంటే ఇంకా చాలా థిక్ కలర్లో మంచి గ్రీన్ కలర్లో కనపడతాయి. ఆ ఫ్రెష్నెస్ అనేది మీకు అర్థమవుతుందండి. అసలు చూస్తుంటేనే చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి మనకి అందుతాయి. ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్స్ కింద కూడా ఉంటాయండి స్పైడర్ ప్లాంటు. అలాగే స్పైడర్ ప్లాంట్ని హ్యాంగింగ్ బాస్కెట్లో వేసుకోవచ్చు. నార్మల్గా చిన్న పాట్స్లో పెట్టి పెంచుకునేవి కూడా ఉంటాయి అన్నమాట, రకాలు ఉంటాయి. సో గాలిని కూడా శుద్ధి చేస్తాయి అన్నమాట. మనం ఎక్కువగా తిరిగే ప్లేసుల్లో ఇలా హ్యాంగింగ్ బాస్కెట్స్లోనూ లేదా నార్మల్గా చిన్న పాట్స్లోనూ మనం కొంచెం మెయింటెనెన్స్ తక్కువగా ఉండే మొక్కల్ని పెట్టుకుని కూడా పెంచుకుని మనం మంచి గాలిని పీల్చుకోవచ్చు అన్నమాట. సో కొంచెం దగ్గరగా పెట్టేస్తున్నాను. కొత్త చిగురులు వచ్చి కొంచెం సెట్ అయిన తర్వాత
చాలా బాగుంటాయండి ఈ పాట్స్ అన్నీ కూడా. మీకు మళ్ళీ నేను అప్డేట్ని ఇస్తాను. ఈ మొక్కలు వేయటం కూడా పెద్ద కష్టం అనిపించదండి, సింపుల్ అనమాట. సో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, కొబ్బరి పొట్టు ఎక్కడ దొరుకుతుంది, కొబ్బరి పొట్టుని ఎక్కడ తెచ్చారని చెప్పి కామెంట్స్లో లాస్ట్ టైం కూడా అడిగారు. మాకు దగ్గరలో ఉన్న అంటే కామర్పుకోటలో కొబ్బరి పొట్టు తయారు చేసే ఫ్యాక్టరీ ఉందన్నమాట మాకు దగ్గరలో. నేను అక్కడ తెచ్చానండి. ఇది వచ్చేసి టర్టిల్ వైన్ అనమాట, గ్రీన్ కలర్ది. దీన్ని చిన్న చిన్న కొమ్మలుగా కట్ చేసి వేయక్కర్లేదండి, ఇలా మట్టి మీద పెట్టేసి పైన కొంచెం లైట్గా మట్టిని చల్లితే చాలు, ఈజీగా వేర్లనే ఫామ్ అయిపోతాయి. అంతే, సింపుల్ అనమాట. ఈ హ్యాంగింగ్ ప్లాంట్ని పెంచేటప్పుడు వాటర్ పోసేటప్పుడు లేదా గాలికి అటు ఇటు కదిలినప్పుడు చిన్న చిన్న మొక్కలు కింద పడినాయి అనుకోండి, నేల మీద అయినా లేదా కుండీల్లో, అలా కూడా మొలిచిపోతాయి అనమాట. పిచ్చి మొక్క, చాలా చాలా మొండి మొక్క అండి. ఒకసారి తెచ్చి పెట్టుకుంటే గార్డెన్లో అసలు ఇంకా పోదనమాట. మేబీ ఇది కూడా టర్టిల్ వైన్కి సంబంధించిందా లేదా నాకు దీని పేరు తెలీదు, మీకు కానీ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. కానీ చూడటానికి చాలా బాగుందండి. నేను ఒక చోట చూసాను, బయటికి వెళ్ళినప్పుడు చిన్న కొమ్మ కలెక్ట్ చేసి తెచ్చుకున్నాను అనమాట. సో ఒక దానిలో వేసేస్తే ఎంత పెద్దగా అయింది. చాలా చిన్న చిన్న మొక్క తెచ్చానండి, ఈజీగా పెరిగిందనమాట. చూద్దాం, కొంచెం ఎదిగిన తర్వాత అయినా ఆ మొక్క పేరు మీకు ఐడియా వస్తుందేమో, తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది వచ్చేసి స్పైడర్ ప్లాంట్. దీని నుంచి చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ వస్తాయన్నమాట ఎదిగిన తర్వాత. వేర్లు ఉన్నాయి కదా అడుగున, పెట్టేద్దాం. ఇప్పుడు ఈ మొక్కలన్నింటికి కూడా చక్కగా వాటర్ పోద్దాం. అలాగే ఇంకొక రకం ప్లాంట్ కూడా ఇందాక తీసాను కదా, మేబీ ఇది హ్యాంగింగ్ ప్లాంట్ అనే అనుకుంటున్నాను. దీన్ని కూడా చిన్న కటింగ్ తెచ్చి వేసాను అనమాట. కొంచెం పెరిగిందండి, వేర్లు చక్కగా ఫామ్ అయ్యాయి చూసారా. సో ఇది కూడా బాగుంటుంది. దీన్ని పింక్ కలర్లో వేస్తున్నాను అనమాట. ఇంక ఇదే పాట్ ఉంది కాబట్టి దీనిలో వేసేద్దాం. ఇది కూడా గుబురుగా పెరిగితే ప్రూనింగ్ చేసుకుంటూ పెంచుకున్నాం అనుకోండి, ఎంత అందంగా ఉంటాయో కొన్ని మొక్కలు. సో ఆకుల కోసం పెంచుకునే వాటిని మనం ఎప్పటికప్పుడు వాటర్ పోసుకునేటప్పుడు కూడా చక్కగా ఆకులన్నీ తడిచేటట్టుగా వాటర్ పోసుకుంటే ఆ ఆకుల మీద ఉండే దుమ్ము అవన్నీ పోయి మంచి షైనీగా కనబడతాయి అన్నమాట. సో ఇప్పుడు మొత్తం పాట్స్ అన్నింటిలో వాటర్ పోద్దాం. ఎప్పుడైనా కూడా కుండీల్లో మనం మొక్కలు వేసుకున్నప్పుడు కొత్తగా కుండీలో ఉండే మట్టంతా తడిచి డ్రైనేజ్ హోల్స్ నుంచి వాటర్ కిందకు వచ్చేటట్టుగా వాటర్ పోయాలి. అంటే ఎక్కువ వాటర్ చేయాలన్నమాట ఫస్ట్ టైం మాత్రం. తర్వాత నుంచి కొంచెం కొంచెం అవసరానికి తగినట్టుగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇవి హ్యాంగింగ్ బాస్కెట్స్ కదా, వెంటనే మనం హ్యాంగింగ్ ఆ ప్లాంట్స్ అన్నీ వేసేసి వెంటనే పైన హ్యాంగ్ చేసేయకుండా కొంచెం అవి సెట్ అయ్యేంత వరకు ఒక 3 రోజులు 4 రోజులు అలా ఇక్కడ షేడ్లో పెట్టేసి, పూర్తిగా షేడ్లో పెట్టేసి వాటర్ అది పోసుకుంటూ మనం కొంచెం ఆగిన తర్వాత అప్పుడు హ్యాంగ్ చేసుకుంటే హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.